విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఓ పెద్ద తలనొప్పి తెలుగుదేశానికి. వాస్తవంగా చాలా స్ట్రాంగ్ 7కి 7 గెలిచేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదులో లేకుండా పోయింది. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం 7 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానం కూడా గెలవడం. పార్లమెంటు స్థానం అయితే వరుసగా మూడోసారి గెలుపొందినటువంటి భారీ మెజార్టీతో గెలుపొందినటువంటి కేసినేని నాని లేకపోతే ఏమవుతుందో అన్న దశ నుండి కేసినేని చిన్ని గెలవగలడం. అది ఆ తెలుగుదేశం సీటు తప్పించి వ్యక్తి సీటు కాదని తేలిపోయింది. అట్లాంటి చిన్ని అటు సుజనా చౌదరితో వివాదాలు, ఏదైతే మొన్న విజయవాడ ఉత్సవ సందర్భంగా డబ్బులు వసూలు చేయొద్దని ఆయన చెప్పుకొచ్చారు. సుజనా చౌదరి ఓపెన్గా పిలుపులు ఇవ్వాల్సి వచ్చింది, డైరెక్ట్గా ఈయన పేరు చెప్పకుండా. అట్లాగే బోండా ఉమాకి చిరాకే, గద్దె రామ్మోహన్ని విసిగించేటటువంటి పరిస్థితి. బట్ వాళ్ళ జోలికి పోకపోయినా ఈయన పేరుతో కొంతమంది విసిగిస్తూ ఉంటారు. ఇంకో పక్కన కొలికపూడి, అట్లాగే సౌమ్య, ఇట్లాంటి వాళ్ళ విషయంలో మరీ అక్కడ ఏకంగా ఆల్టర్నేటివ్ ఎమ్మెల్యేలను తయారు చేసి నడుపుతున్నటువంటి వేళ, ఇది కాస్త ముదిరి పాకాన పడుతున్నటువంటి వేళ, కొలికపూడి ఏరియాలో కావాలని విస్సనపేటలో రేపు 3వ తారీఖున కేసినేని చిన్ని కార్యక్రమం మళ్ళీ పెట్టడం, ఈ నేపథ్యంలో కొలికపూడి స్టేట్మెంట్, వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని స్వయంగా చంద్రబాబు గారు విజయవాడ తెలుగుదేశం కార్యాలయానికి వెళ్ళి ఈ సంగతి తేల్చే పనిలో ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి.